జయంతి పురస్కరించుకొని ఈ గవర్నమెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నారాయణ గారు, సూర్యనారాయణ గారు, సలీం పాషా, మా మిత్రుడు పాల్ గారు, మిత్రుడు రవీందర్ గారు, నర్సన్న గోపి, ఈ బ్రదర్ మహారాజ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. అంబేద్కర్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. ఎకనామిక్ జస్టిస్ ఎక్కడ ఇచ్చారు? రాజ్యాలంతా ఏంది? రిసోర్సెస్, భూమి, నీరు, నిప్పు అన్నీ వాడే స్వాధీనం. బీసీకి ఎక్కడ ఉన్నాయి? పెట్రోల్ బంకుల నుంచి అన్నీ వాడే ఎక్కడున్నాయి? మనకి ఎక్కడా లేవు. మనందరం రథసారథులు అవ్వాలి, అంతేగాని ఊరికినే మనం ఇక్కడ కూర్చుంటే రాదు. పొలిటికల్ జస్టిస్ చేయాలంటే ఇది బ్రదర్ చెప్పాడు. ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్మ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పెట్టారు. దానికి స్టాలిన్ ఒక పెద్ద చైర్మన్, విల్సన్ అని ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్. దానికి అది సోషల్ జస్టిస్ మీద పోరాడుతున్నారు. పొలిటికల్ జస్టిస్ ఎవరు రాదా? కాబట్టి బ్రదర్ పెట్టాడు పొలిటికల్ జస్టిస్. మనం ఈరోజు ఛత్రపతి జయంతి సభలో శుభాకాంక్షలు తెలుపుతూ మనందరం ఏకమై, ఎందుకంటే చదువుకుంటున్నాడు. చదువుకొని ఏం చేస్తున్నాడు? బీటెక్ వాడు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి పోతున్నాడు, అయిపోయిందాడు. ఈ పొలిటికల్ జస్టిస్కి రావటం లేదు. వాడు మనందరూ ఈ ఉద్యోగాలు ఇచ్చి కంపెనీ వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. మనకు రాజ్యాధికారం లేదు. మనం ఇట్లే రిసోర్సెస్ అన్ని మనకి కొట్టేస్తున్నారు. కాబట్టి అన్నీ మనకి స్వాధీనం కావాలంటే మన రాజ్యం మనకు కావాల్సిందేను. రాజ్యాధికారం లేకుండా ఎవరేం చేయలేము. ఐఏఎస్లు ఉన్నారు, ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ 75% ఉన్నారు. వాడు పొలిటికల్ జస్టిస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాడు సూచనలు అనుకూలంగా వేసుకున్నాడు. అది చేసుకొని రాబో అంటాడు. ఏం చేస్తాడు? రాసుకొని వస్తాడు, సంతకం పెడుతుంది. వీడు వాడికి సర్వెంట్ అయిపోయాడు. నేను రాయను సార్ అంటే ఆనెస్ట్ వాళ్ళు లేరు. అసలు వాళ్ళు చేయాల్సి రాయకూడదు. నేను సెలవు పెట్టిన సార్ ఇది రాదని చెప్తాను, కానీ రాసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరు. ఎందుకంటే వాడికి స్వలాభం అయిపోయి వాడికి డబ్బులు కావాలా. ఐఏఎస్ కాగానే బంజారాహిల్స్లో పెళ్లి కావాలా. స్కూళ్ళలో ఏం చేసుకుంటాడు? వాళ్ళ అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటాడు. ఉద్యోగస్తులు వాళ్ళ అమ్మ కూతుర్లో వాళ్ళ మామ కూతురు వాడు ఆ అమ్మాయితో పనికిరాడు. అమ్మాయి నాదుగా రెండో పెళ్లి కావాలా. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? కాబట్టి మనందరం సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ కావాలంటే మనందరం ముందుకుండి రాజ్యాధికారానికి అడుగులేస్తామని మీ అందరినీ ప్రార్థిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. జస్టిస్ అనే సబ్జెక్ట్ మీద మనం ఒక కార్యాచరణ ప్లాన్ చేయబోతున్నాము. దానికి మీరందరూ తోడ్పాటు ఇవ్వడానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు చెప్పుకుంటూ, నా యొక్క పరిచయం, నేను నా పేరు సలీం పాషా. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో దాదాపు 45 సంవత్సరాలు నా సమయాన్ని నేను వెచ్చించాను. ఈ రోజు వరకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో పార్టీ పరంగా కొన్ని హోదాలు అనుభవించాను, గవర్నమెంట్ పరంగా కూడా చిన్న చిన్న హోదాలు కూడా అనుభవించాను. కానీ మా సమాజానికి, ముస్లిం సమాజానికి ఎట్లయితే సార్ చెప్పారో, బీసీ సమాజము, ముస్లిం సమాజము దీంట్లో వెలియబడింది అంటున్నారు కదా. బీసీలము, ముస్లింలము మేము కేవలం రాజకీయంగా చాకిరీ చేయడానికి, బానిసత్వం చేయడానికి, వాళ్ళకు కూడికం చేయడానికి పుట్టామన్నట్టుగానే నేను గడిపాను. నాకు అదే అనిపించింది ఈరోజు. బహుజనుల్లో బీసీలు, అన్ని కులాలు బీసీల్లో, ముస్లింలు ఉన్న అన్ని తెగలు, వీళ్ళు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలకు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల పొలిటికల్గా వాళ్ళు పర్సంటేజ్లో 15% ఎస్సీలు, 7% ఎస్టీలు రాజకీయంగా ఎదుగుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో చంచల్లాగా ఎదుగుతున్నారు. వాళ్ళకు ఉనికిని చాటుకోవడం లేదు. వాళ్ళకి రిజర్వేషన్ బాబాసాహెబ్ కల్పించాడు, కానీ ఆ ఉనికి తీసుకెళ్లి చెంచాలుగా రేవంత్ రెడ్డికి ఎవడో చెంచా ఉంటే ఆ ఎస్సీ టికెట్ దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ మోదీకి ఎవడో చెంచా ఉంటే వాడి కాడ ఎంపీ టికెట్ దొరుకుతుంది. ఆ పార్టీ ఆ విధంగా జరిగి రాజకీయం ఇట్లా బస్సు పడుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే రాజకీయ పార్టీలు మనకు తెలిసిన పార్టీలు 5-6 ఉన్నాయి. ఒకటి బీజేపీ బ్రాహ్మణుల చేతిలో ఉంది. ఒకటి కాంగ్రెస్ బ్రాహ్మణుల చేతిలో ఉంది. ఒకటి కమ్యూనిస్టు బ్రాహ్మణుల చేతిలో ఉంది. ఇంకొక కమ్యూనిస్టు, అది కూడా బ్రాహ్మణుల చేతిలో ఉంది. ఈ విధంగా పెద్ద పెద్ద పార్టీలు అనుకునేవన్నీ బ్రాహ్మణుల చేతితో రూల్ చేయబడి బ్రాహ్మణులు ముందు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత స్టేట్ వైడ్ గా అగ్రవర్ణాల వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ బీసీలను, ముస్లింలను ఒక కోణానికి నెట్టేశారు. ఏ ప్రాతినిధ్యం లేదు. ఏ విధంగా కావాలన్నా ఆ అగ్రకులం వాళ్ళ దగ్గర పోయి దేయి అని అడుకోవాలి. మన ఓట్లు మనం సాధించుకోవాలి, మన ప్రాతినిధ్యం మనం సాధించుకోవాలి. ఆ విధంగా చేయడానికి మనం పూనుకోవాలి. ఈ యొక్క రెవల్యూషన్ ని మనం తీసుకుని నడవాలని మేము అందరినీ కోరుతున్నాం. అధ్యక్షులు మరియు బహుజన మేధావులు, లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఐకమత్యమే మహాబలం. మనం బహుజనులం కాదు, బలవంతులం. ఒక
ఒక బలమైన సామాజిక వర్గం ఉంది, బహుజన శక్తిగా మనం మారి ధైర్యాన్ని ఒక ఊపిరిగా మంచుకున్నప్పుడు ఏ లక్ష్యమైనా సాధించకూడదు. ఇది ఆత్మగౌరవ పోరాటం. మనం ఒక ప్లానెటే పోతుంది, ఈ ప్లానెట్ పోతుంది, నీళ్ళ కోసం పోరాడుతున్నాం. 54 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అరే నీ కాళ్ళ కింద నీ భూమి తల్లి లాంటి నీ భూమి పోతే దాని గురించి మాట్లాడతలేము, మన ప్రాణం కోసం చెట్ల గురించి మాట్లాడతలేము, ప్రకృతిని విచ్ఛిన్నం చేస్తున్నాము, నదులను విచ్ఛిన్నం చేస్తున్నాము. ఒక్క ముఖ్యమంత్రి ఉండే బిల్డింగ్కు ఒక జీవనది పోతుంది, ఒక గుట్ట మాయమైపోతుంది. వీటన్నిటి మీద కావాలంటే స్వార్థ శక్తిని ఎదుర్కోవాలంటే నిస్వార్థమే ఎదుర్కొంటుంది. అరే మన గుండెల ధైర్యం ఉంది పోయి ఫస్ట్ మనడు మనం రెస్పెక్ట్ చేయడు. నేను చాలా మీటింగ్లు చూస్తా, వాడికి యాక్సెప్టెన్సే ఉంటుంది, వాడికి దమ్ముండదు, యాక్సెప్టెన్స్ ఉండదు. బీసీఏ అగౌరవపరుస్తున్నాడు. నేను చాలాసార్లు చూస్తాను. నేను వాడి క్యాలిబర్ ఎంత ఉండదు, వాడికి దమ్ము ఉంటుంది, ఒక నైతికత ఉండదు, ఒక క్యారెక్టర్ ఉండదు. యోధుడు కాదు, యోధుడు ఎవడో వాడి కళ్ళలో చూస్తే గుర్తుపెట్టవచ్చు యోధత్వం. వీరుడు ఎవడో వాడిని చూస్తే గుర్తుపెట్టవచ్చు వీరుడు. వీరుని యాక్సెప్ట్ చేయాలి. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టి రాజుల చరిత్రలు ఇవన్నీ అయిపోయినాయి. ధైర్యంతో చెప్తున్నా, చక్రవర్తులు చేయాలని సాహసాలు చేసి బతుకుతున్నాము. ఎప్పుడు దరిదాపులో కూడా లేదు ధైర్యవంతులం. అట్లా జీవన విధానంతో బతుకుతున్నాం. రండి పోరాటం చేద్దాం. పోరాటం ఒకటే మార్గం. ఎవడి క్యాలిబర్ కూడా, ఎవడి ధైర్యం కూడా, ఎవరి జీవితం కూడా లేకపోతే జీవిత చరిత్రలతో పుట్టినాం. అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టినాం, అలాంటి గడ్డ మీద పుట్టినాం. వాడు ఆటల గెలవాడు, పాటల గెలవాడు, యుద్ధంలో గెలవాడు. ఏ చరిత్ర నేను ఓపెన్ చెప్తలేను. చరిత్ర ఆల్రెడీ డిసైడ్. మన చరిత్ర మనం రాసుకున్నప్పుడే మనకు ఆత్మగౌరవం. మన చరిత్ర మనం రాసుకుందాం ఐకమత్యంగా ముందు కూడా. జస్టిస్ జరగాలంటే ఏం చేయాలి? బీసీలంతా ఏకంగా కావాలి. ఎందుకు కావాలంటే సమాజాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాం, వాటి గురించి చెప్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు మనకేదో అవసరమో దాని మీద నిలబడలేదు కాబట్టి అంత గందరగోళంగా ఉంది. ఈ గందరగోళాన్ని అధిగమించాలంటే ఎవరికి వారంగా ఎక్కడికక్కడ నాయకులుగా తయారు కావాలి. ఒక వ్యక్తి 100 మందికి నాయకుడు కావాలి. ఎందుకంటే శక్తి ఉంది, యుక్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ యుక్తి లేకపోతే మనం విముక్తి పొందలేము. వాళ్ళు ఎవరిని నిందించినా ప్రయోజనం లేదు. మన అవసరం ఏదో మనం గుర్తిస్తే, మన ఇది అవసరం అనుకుంటే, ఇది లేకపోతే మనం మనగలే లేదు అనుకుంటే, మన ఆత్మగౌరవం రాదు అనుకుంటే ఖచ్చితంగా సాధించడానికి నిలబడితే సాధించవచ్చు. ఈ నిచ్చల మెట్ల వ్యవస్థ బాబాసాహెబ్ చెప్పినట్టు మనలో మన గౌరవాన్ని పెంచుకోవడం కానీ, మన వాడిని మనం నిందించకుండా కాపాడుకోవడం కానీ, అవసరమైతే సరిదిద్దుకోవడం కానీ చేస్తలేము. కానీ మనం అవతలుడి కంటే కూడా ఎక్కువ మనం నిందించుకుంటున్నాం. గ్రామాల్లో జనాభా మనదే అత్యధికంగా, పట్టణాల్లో మనదే, నగరాల్లో మనదే, రాష్ట్రం అంతా మనమే ఉన్నాం. కానీ అధికారం వస్తలేదు. ఎందుకు వస్తలేదు? మళ్ళీ మనకు ఇంకొక భ్రమ ఏముందంటే, ఇంకొక అనుమానం, భయం ఏముందంటే మనదే డబ్బు లేదు. మనం ఏమైనా ఏం చేస్తాం? డబ్బు ఎవరికి కావాలండి? రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చినాడు ఇలా ముఖ్యమంత్రి కావడానికి. బీసీలకు అంతా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. మన తెలివి తక్కువతనం, మన మూర్ఖత్వం, మన అమాయకత్వం, ఇంకేదనాలో కానీ భాష రాదేమన్నా కానీ వాటి వల్ల మనం ఇవాళ నష్టపోతున్నాం. వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మార్కెట్లో ఒక వస్తువు అమ్ముకోవాలంటే అనేక వస్తువులు చాలా బ్రాండ్లు ఉంటాయి. కానీ ఒక బ్రాండ్ చాలా అద్భుతంగా సమాజంలోకి వెళ్తుంది. ఎందుకు? దాంట్లో ఉన్న గొప్పతనాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, అది మంచి చేస్తా చెడు చేస్తా అని చెప్పడం కావచ్చు. ఇప్పుడు రాజకీయంలో మన బ్రాండ్ అమ్ముకోవాలి, బీసీ బ్రాండ్. మన వాళ్ళకే మనం గుర్తించేటట్టు చేయాలి. ఇది మనదిరా అని అనుకోవాలి, ఇది మనం ఉపయోగించుకోవాలి, దీన్ని ముందు తీసుకెళ్ళాలి, మన సమాజానికి ఉపయోగపడేట్టు చేయాలి అనేటువంటి ప్రచారం బాగా జరగాలి. ఈ రాష్ట్రంలో మరి అత్యధిక జనాభా ఉన్నారని మనం గత 40 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే బీసీలో చైతన్యం ఉంది. ఆ చైతన్యం సారథి ఎవరంటే 2 రాష్ట్రాల్లో కూడా ఈవేళ మనకి కనిపిస్తున్నటువంటి ఒకే ఒక మహోన్నతమైన వ్యక్తి విజిఆర్ నారగోన్ గారని నేను మీ అందరికీ కూడా సవినయంగా చెప్తున్నాను. కాబట్టి మరి నారగోన్ గారు ఆధ్వర్యంలో బీసీలను ముందు పెట్టి
ఉన్న సామాజిక వర్గాలను కూడా మనం కలుపుకుంటూ వెళ్తే తప్పకుండా మనకు పవర్ వస్తుందని అందరికీ తెలియపరుస్తున్నా. మహారాజ్ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మీ అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు గగన వెంకట స్వామి. నేను బేడబుడుగ సంఘం హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. మనందరికీ ఒకటే కాన్సెప్ట్ మిత్రులారా, ఓట్లు మనవి, సీట్లు కూడా మనమే కావాలి. కేవలం 15% ఉన్నటువంటి అగ్ర కులాల యొక్క ఆధిపత్యంలోనే మునిగిపోతుంది. వెనకటి నుంచి కూడా రాజరిక పాలన మనకొద్దు. ఎందుకంటే వంశపారంపర్యం నుంచి రాజుల పాలన మనకెందుకు? ప్రజాస్వామ్య పాలన కావాలని మహానుభావుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మన ఓటు మనందరికీ కల్పించిన మహానుభావుడు మన అంబేద్కర్ గారు ఒక వజ్రాయుధాన్ని ఇచ్చిన వ్యక్తి. మన ఈ ఓటు ద్వారా కనీసం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన రాజ్యాధికారంలోకి వస్తున్నామని మన మహానుభావుడు ముందు చూపుతూ మన ఓటకు కల్పించి చైతన్యం గాంధీ ఎన్నాడంటే అప్పుడు రాజుల కాలంలో అగ్రవర్ణాల కిందనే మనం పనిచేసినాం కార్యకర్తలకు. మనం ప్రజాస్వామ్యం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా కూడా, అంటే 100 ఏళ్ళు కావస్తుంది శతాబ్దం అవుతున్నా కూడా ఇప్పుడు కూడా మన అగ్ర కులాలకే 2 సార్లు మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఒకసారి భారతదేశానికి వచ్చింది, ఒకసారి తెలంగాణకు వచ్చింది. అంతకన్నా ముందు ఇంకోసారి కూడా మనకు పట్టిస్తున్న ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ రావడం జరిగింది. ఇన్నిసార్లు స్వతంత్రం వచ్చినా కూడా మన బీసీలలో మన చలనం ఎందుకు లేదు? అంటే బీసీలో అత్యధికంగా ఓటు బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఏబిసిడి వర్గీకరణ మీలోనే ఉంది, మా లోపల లేదు, ఎస్సీలకు లేదు. ఒకసారి చేసిన మధ్యన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మాకు అన్ని కులాలకు సంచార కులాల వరకు కొంతవరకు మాకు లబ్ధి ఉంది. కానీ ఇంతవరకు ముఖ్యమైన స్థాయిలో ఒక ఐఏఎస్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎస్పీ కానీ మా సంచార కులాలకు లేదు, పెద్ద పెద్ద స్థాయిలో లేదు.